మెడికల్ కాలేజీల వల్ల జనాలకి నష్టం అని ప్రజలంతా కూడా ఇబ్బందులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయినా కూడా ప్రభుత్వం ఎందుకని వెనక తగ్గట్లేదు? ప్రభుత్వానికి కావాల్సింది, ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కావాల్సింది డబ్బు. ఆ డబ్బు కావాలంటే మెడికల్ కాలేజీలు అమ్మేయాలి. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 11 కాలేజీలు కట్టారు. దానికి ధీటుగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 17 కాలేజీలకు శంకుస్థాపన చేశారు. ఆయన ఉండగానే 5 కాలేజీలు పూర్తి చేశారు. దాన్ని రిబ్బన్ కటింగ్ చేశారు. మెడికల్ ఎన్నికల కోడ్లో కూడా 2 కాలేజీలు ఓపెన్ చేశారు. మొత్తం 7 కాలేజీలు ఓపెన్ చేశారు. ఇంకా 10 కాలేజీలు నిర్మాణ దశలో ఉన్న నిర్మాణం జరుగుతుంది. వెంటనే చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి కావాల్సిన ఆదాయం. పవన్ కళ్యాణ్ సరిగ్గా సినిమాలు వెళ్ళట్లేదంట. దానివల్ల ఆయనకు వచ్చేటువంటి నెల ఆదాయం కంటే, ప్రభుత్వంలో వచ్చే ఆదాయం కంటే ఈ మెడికల్ కాలేజీలు అమ్మేయడం వల్ల వచ్చే ఆదాయం ఎక్కువ. కాబట్టి ఈ మెడికల్ కాలేజీని వెంటనే ప్రైవేటు వ్యక్తులకు అమ్మేస్తే దాని ద్వారా ఎక్కువ మోతాదులో డబ్బు వస్తుంది. దాని ద్వారా విలాసమైనటువంటి జీవితం జీవించవచ్చు అనేది వాళ్ళిద్దరు నిర్ణయం. అందుకని అమ్మేస్తారు. ఈ ప్రైవేటీకరణ గురించి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వరకు ఎక్కడ కూడా పెద్దగా స్పందించాల. ఆయన ఎందుకని సైలెంట్గా ఉంటున్నారు? అసలు మీకు చెప్పేది అర్థం కావట్లా. ప్రైవేటీకరణ చేస్తే ఆయనకి వాటా వస్తుంది కదా, దాంట్లో 40%, 60% వాటా వస్తుంది కదా. దాని ద్వారా ఆయన విలాసవంతమైన ఇప్పుడున్నట్టుకంటే ఎక్కువగా విలాసవంతంగా జీవిస్తాడు కదా. అందుకని ఆయన ప్రైవేటీకరణ గురించి ఆపడం. అదేవిధంగా ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని ఆయన ఎండగడతానన్నాడు. ఇప్పుడు వచ్చి ఏదైనా ఎండగట్టాడా? ఒక్కటైనా ప్రశ్నించాడా? ప్రభుత్వంతో కనుక ప్రభుత్వం చేసేటువంటి విధానాలని నాకు నచ్చకపోతే వెంటనే నేను వ్యతిరేకిస్తానన్నాడు. వ్యతిరేకించాడా? అదే పవన్ కళ్యాణ్ పట్టుకొని టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడితే దాని మీద స్పందన లేదు. ఇంకా దేని మీద స్పందన ఉంటుంది? కాబట్టి ఆయనకి ఈ ప్రభుత్వంలో వచ్చేటువంటి వాటా పెద్ద మొత్తంలో వెళ్తుంది. కాబట్టి ఆయన ఎటువంటి మాటలు మాట్లాడు. అంటే ప్రజలు సంతోషంగా ఉన్నారేమో ఈ కూటమి ప్రభుత్వంలో, అందుకని ఆయన ఏం మాట్లాడతలేదేమో. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకు సంతోషంగా ఉన్నారంటే కందిపప్పు రేటు 150 రూపాయలు అయింది, ఉల్లిపాయల ధర 100 రూపాయలు అయింది. ఇలా ధరలు పెరిగిపోవడం వల్ల ప్రజలు బాగా సంతోషంగా ఉన్నారు. ఓట్లు ఆడడానికి వస్తే ప్రజల సంతోషం బయటపడుతుంది. కూటమి ప్రభుత్వ నాయకులకి ఇప్పుడు జగన్ గారి గవర్నమెంట్లో గడప గడపకి మా ప్రభుత్వాన్ని ప్రతి గడపకి మా జగన్ గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఆ నియోజకవర్గంలో గెలవకుండా ఇన్ఛార్జీలు కానీ ప్రతి గడపకు వెళ్ళారు. అక్కడ జరిగినటువంటి ప్రజా సమస్యలు కలుసుకొని అక్కడికక్కడ పరిష్కరించారు. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు గెలిచినటువంటి కూటమి ప్రజాప్రతినిధులు ఒక్కడైనా వెళ్తున్నాడా? మనం పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నాం. మా ఎమ్మెల్యే ఎక్కడ ఉంటారో తెలియదు. మా ఎమ్మెల్యే కనబడిన కూడా కనబడట్లా. అయితే హైదరాబాదు లేకపోతే ఢిల్లీ, ఈ 2 తప్ప పశ్చిమ నియోజకవర్గం ఆయనకు తెలియదు. డబ్బులు వచ్చే పనులు ఏమైనా ఉంటే ఆయన వస్తున్నాడు, మీటింగ్ చేసుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అది తప్ప ఇంకా వేరేది ఏమీ జరగట్లా. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కష్టపడుతున్నారు. ఇంకేంటి ఎమ్మెల్యేలతో పని? బాగా కష్టపడుతున్నాడు. వాళ్ళ అబ్బాయికి మంచి ఉద్యోగం ఇచ్చాడు. ఈయన కష్టపడుతున్నాడు. ఈయనకు వచ్చే ఆదాయం సరిపోవట్లేదు కాబట్టి బాగా కష్టపడుతున్నాడు. ఎక్కువసేపు కష్టపడితే ఎక్కువ మోతాదులో ఆదాయం వస్తుంది కాబట్టి బాగా కష్టపడుతున్నాడు. బాగా కష్టపడితేనే ఆయనకు ఆదాయం వస్తుంది.